నంద్యాల జిల్లా ముచ్చుమరిలో ఈ నెల 7న 9 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ ఘటన నమోదు చేశామని జిల్లా ఎస్పీ రాజ్సింగ్ రాణా తెలిపారు. ముగ్గురు మైనర్లు చిన్నారిని అత్యాచారం చేసి అప్రోచ్ కాలువ పక్క పడేశారని ఎస్పీ తెలిపారు. చిన్నారి మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేశారని వెల్లడించారు. సాంకేతిక టెక్నాలజీతో కేసు ఛేదించామని ఎస్పీ ఘటనలో ముగ్గురు మైనర్లు సహా వారికి సహకరించిన ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. మిగతా నిందితులను వదలబోమని ఎస్పీ రాణా చెప్పారు. ఇన్వెస్టిగేషన్ వెంటనే స్టార్ట్ చేసి పాత ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్, ఎస్డిపి అందరు ఆఫీసర్స్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఆ కేసు మీద ఉండమని చెప్పారు. దాంట్లో ముఖ్యంగా మన ఇప్పటి వరకు తెలిసిన విషయంలో ఏముంది, ఆ టైంలో ముగ్గురు పిల్లలు ఎవరెవరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు. ముగ్గురు ఈ అమ్మాయికి పక్కనే తీసుకువెళ్ళి బలవంతంగా చేసి అత్యాచారం చేసి తర్వాత వంట నొక్కేసి చంపేశారు. చంపేసిన తర్వాత ఈ బాడీ షిఫ్ట్ చేసి కేసీ కెనాల్ బండ్ దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఎవరెవరు సిసిఎల్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారు వాళ్ళ బంధువుకి చెప్పిన తర్వాత ఈ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో ఇది కేసులో మన కేసులో A4 and A5 అయ్యారు. వీళ్ళే అక్కడ వెళ్ళి బాడీ అక్కడి నుంచి తీసుకొని కృష్ణాదేవల్లో ఒక పుట్టిలో తీసుకొని మధ్యలో ఆ బాడీ పక్కనే రాళ్ళు కొట్టేసి కింద పెట్టారు. సో ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో మనం చేసిన తర్వాత నిన్న అరౌండ్ 5 o'clock ఎవరెవరైతే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లో ఉన్నారో, జువెనైల్స్ ఉన్నారో వాళ్ళకి అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ A4 and A5 ఎవరెవరే బంధువు ఉన్నారో వాళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు యాజ్ పర్ ప్రొసీజర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. My investigation